హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ సిద్ధార్థ్. ఒక సినిమా తీయడమే గొప్ప విషయం. అలాంటి సినిమాకి మనం ఎక్స్పెక్ట్ చేయలేని అవార్డ్స్ వస్తే ఇంకెలా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో రామ అయోధ్య అనే డాక్యుమెంటరీ ఫిల్మ్కి మన అయోధ్యలో జరిగిన శ్రీరామ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ మైథలాజికల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డు వచ్చిందనమాట. అయితే ఆ సినిమా డైరెక్టర్ కృష్ణ గారు మన ముందున్నారు. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? ఫైన్ అండి. సో అవార్డు వచ్చిన ఆనందం మొత్తం మీ కళ్ళలో కనిపిస్తుంది. సో చాలా స్ప్రెడ్ చేసి అందరికి చెప్పుకొని ఉంటారు కదా, ఎలా ఉంది? ఫస్ట్ మీకు ఎలా ఉంది? నాకైతే వెరీ హ్యాపీ అండి. బికాజ్ మనం వర్క్ చేసిన ఒక ప్రాజెక్ట్ కి ఆఫ్టర్ 1 year, ఆల్మోస్ట్ 1 year అవబోతుంది. లాస్ట్ ఇయర్ 2024 April 17 రిలీజ్ అయింది. ఓకే. ఆహాలో. సో ఒక అవార్డు రావడం అనేది ఏ ఫిల్మ్ మేకర్ కైనా అది గర్వించదగ్గ విషయం. సో ఫస్ట్ నాకు కాల్ చేశారండి, అంతా వాళ్ళ ఈ శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి కాల్ వచ్చింది నాకు. జనరల్గా మన అవార్డ్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయంటే, అవార్డుకి ముందు మనం ఒక ఇప్పుడు మనకి జిఫ్ అని చెప్పి కొన్ని ఉన్నాయి, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. అవి అంటే మనం సబ్మిట్ చేస్తే అందులో వాళ్ళు ఫిల్టర్ చేసి చేస్తారు. ఇక్కడ ఏంటంటే అయోధ్యలో వాళ్ళు ఆల్రెడీ 3 years నుంచి నిర్వహిస్తున్నారు అక్కడ అవార్డ్ ఫంక్షన్ అనేది. మేము డాక్యుమెంటరీ చేసినప్పటి నుంచి చాలా మందికి అక్కడ లోకల్ పీపుల్ కి, ట్రస్ట్ వాళ్ళకి ఒక డాక్యుమెంటరీ ఇక్కడ తీస్తున్నారని విషయం తెలుసు. ఆహా రిలీజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు చాలా మంది మాకు ఫోన్ చేసి మాట్లాడారు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ నుంచి కాల్ చేశారు. సో దాన్ని హిందీలో డబ్ చేయమని కూడా అడిగారు మమ్మల్ని. సో ఆ ప్రాసెస్ లో ఉంది. సో వాళ్ళందరికీ తెలుసుకుని బ్యాక్గ్రౌండ్ మాకు డైరెక్ట్ గా అవార్డ్ టీం నుంచి ఫోన్ వచ్చింది. ఒకరోజు కాల్ చేసి ఇలాగా కృష్ణ గారు అవునండి చెప్పండి అంటే, సో దిస్ ఇస్ మేము ఈ ఇయర్ నాకు 1 month బ్యాక్ వచ్చింది, ఇయర్ కండక్ట్ చేస్తాను అవార్డ్ ఫంక్షన్. సో దానికి మీ జస్ట్ ఒక ఏమంటారు దాన్ని, ఒక డాక్యుమెంట్ పంపి ఫిల్ చేసి మీరు పంపించండి, యూ ఆల్రెడీ సెలెక్టెడ్ ఫర్ ద అవార్డ్ అండి అని చెప్పారు. కేటగిరీ నాకు ఎప్పుడేం చెప్పలేదు. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ. దెన్ వాళ్ళు ఇంకొక అడిగారంటే రిక్వెస్ట్ చేశారు, అట్లీస్ట్ అంటే మీరు అవార్డు తీసుకోవడంతో పాటు గెస్ట్ గా రండి, ఇక్కడ లోకల్ పీపుల్ కొంతమంది, మేము ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ని, అక్కడ లోకల్ టీం చిన్న సినిమాలు చేసే వాళ్ళకి వాళ్ళు మీ చేతుల మీద వాళ్ళకి అవార్డు ఇవ్వండి. సూపర్. దానికి గెస్ట్ కూడా పిలిచారు. సో ఎంత హ్యాపీ మూమెంట్ అయినా అనుకోకుండా ఏమైందంటే, నేను నెక్స్ట్ ఒక ఫిల్మ్, ఒక వెబ్ సిరీస్ కి ముంబై వెళ్ళాల్సి వచ్చింది. సేమ్ April 3rd అవార్డ్ ఫంక్షన్ అక్కడ. అదే 2 days నాకు రెక్కీకి ముంబై వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడి నుంచి వెళ్దాం ట్రై చేసాం కానీ బట్ నాట్ అవ్వలేదు. దెన్ వాళ్ళు ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, మీకు మీ హైదరాబాద్ అడ్రస్ మాకు పంపిస్తే అవార్డు ఇంటికి పంపిస్తాం అన్నారు. బట్ వాళ్ళు మాట్లాడారు కాల్ చేసి టీం అంతా. సో ఐ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నెల నుంచి ఆర్టికల్స్ వస్తున్నాయి, చాలా చాలా న్యూస్ మ్యాగజైన్స్ వచ్చాయి. సో ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ మై సెల్ఫ్ టు అచీవ్ సంథింగ్ బిగ్గర్ లైక్. అంటే అయోధ్య అనేది అంటే చాలా ఇయర్స్ నుంచి ప్రతి హిందూ కూడా ఒక ఎమోషన్ అనమాట. అయోధ్య ఎప్పుడైతే టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసి భక్తుల కోసం రెడీగా ఉందన్నారో అప్పుడే చాలా మంది మన ఇంట్లో జరిగిన ఒక సెలబ్రేషన్ లాగా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు అనమాట. అవునండి. అయితే అయోధ్య మీద డాక్యుమెంటరీ తీయడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి? బేసికల్ నేను ఆల్మోస్ట్ 6-7 years నుంచి నేను ఫీల్డ్ లో ఉన్నానండి. సో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా, వెబ్ సిరీస్ చేస్తున్నా. సో నాకు తెలియదు ఇది నా ఫస్ట్ డెబ్యూటెంట్ ఫిల్మ్ అవుతుందని. సో సత్యకాశి భార్గవ్ గారు అనే అతను దీని మీద యాక్చువల్ గా 16 అద్భుత గుణాలు, రాముడు గుణాల గురించి, సద్గుణాల గురించి బుక్ రాశారు. మానవోత్తమ రామ అని బుక్ రాశారు. ఆ బుక్ లో 16 గుణాలు ఉంటాయి. 16 గుణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేద్దాం అన్నారు. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. మేము డిస్కస్ చేసుకుని ఇలా అయోధ్యలో షూట్ చేద్దాం, మా సార్ వాళ్ళ అతని థాట్. దెన్ అది ఇంప్లిమెంట్ చేయాలి, బికాస్ ఫిలిమ్స్ చేయడం చాలా ఈజీ అని నా ఉద్దేశం. ఎందుకంటే డాక్యుమెంట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో వితౌట్ బిగ్ టీమ్, మనకు అంత బడ్జెట్ ఉండదు, ఎవరు పెద్ద టీమ్ క్రూ ఉండదు. అలాంటి ఒక 4-5 members తో అక్కడికి వెళ్ళిపోయి చాలా లిమిటెడ్ టైం కూడా. సో హీఈస్ ద ఓన్లీ, ఇక్కడ మేము ప్రీ ప్రొడక్షన్ ఎలా చేద్దాం ఏంటి, అక్కడ లొకేషన్స్ అన్ని ఎలా ఉంటాయి. సో ఇతను ఆల్రెడీ హీఈస్ ఆల్రెడీ అయోధ్యకి వెళ్తూ ఉంటారు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి ఇతను క్రియేటివ్ అడ్వైజర్ వర్క్ చేశారు. సో అక్కడ లోకల్ అంతా ఏ లొకేషన్స్ అన్ని తెలుసు. సో మా ఇంటెన్షన్ ఏంటంటే, ఈ బుక్ గురించి 16 గుణాలు, గుణవంతుడు, సత్యవాక్ పాలకుడు, రాముడు గుణాల గురించి చెప్తే అదంత ఇంట్రెస్టింగ్ ఉండదు. బ్యాక్గ్రౌండ్ లో ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేని ఒక
20 ప్లేసెస్ ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓ సూపర్. ఎక్స్ప్లోర్ చేస్తూ ఆ ప్లేసెస్ ని చెప్పుతూ ఈ కంటెంట్ ని అలా అడ్జస్ట్ చేద్దామని మేము అనుకున్నాం. దానికి ఇక్కడ చేసి మా ఫ్రెండ్ ఒక శైలేంద్ర అని చెప్పి డిఓపిని తను తీసుకెళ్లి మొత్తం మేము ఒక 4-5 మెంబర్స్ టీం వెళ్ళాం. వెళ్ళి అక్కడ 1 వీక్ ఉన్నాం. 1 వీక్ లో మొత్తం ప్లేసెస్ అన్ని తిరిగి నీట్గా షూట్ explore చేసి చేశారు. అక్కడ లోకల్లో పీపుల్ హెల్ప్ తీసుకుని వాళ్ళు చాలా వెరీ సపోర్టివ్ పర్సన్స్. నేను కూడా అది అడగాలనుకున్నాను. వాళ్ళు చాలా చాలా హెల్ప్ చేశారు. అంటే Okay. అక్కడ లైన్ ప్రొడ్యూసర్ గా కూడా వర్క్ చేశారు చాలా మంది. అంటే వాళ్ళకి తెలీదు, Okay. మేము లైన్ ప్రొడ్యూసర్ గా పెట్టాం అన్నమాట వాళ్ళు. ఓకే ఓకే ఓకే. సో పీపుల్ ఆర్ వెరీ సపోర్టివ్. మేము ఒక 1 వీక్ లో కంప్లీట్ చేయగలిగాం ఇది. ఒక 1 hour 35 minutes మూవీని, ఒక ఫిలిం కట్ ని అది చూడడానికి కూడా ఈజీగా మనలాంటి వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా ఎంత సింపుల్ గా మేకింగ్ చేయొచ్చు అనేది. నాకెవరు అక్కడ అసిస్టెంట్స్ లేరు, నేను ఒక్కనే యాజ్ యాక్చువల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎవ్రీథింగ్ నేనే అక్కడ నేను చేసుకోవాల్సి వచ్చింది, హ్యాండిల్ చేస్తూ. చాలా హెక్టిక్ అది. ఓకే. ఎందుకు నేను సినిమా ఈజీ అన్నానంటే సినిమాకి ఒక టీం ఉంటదండి. ఒక చిన్న ఫిలిం కైనా, యూట్యూబ్ సిరీస్లకైనా, ఓటీటీకైనా, థియేటర్కైనా. ఇది ఏంటంటే ఏం ఉండరు. అట్ ద ఫస్ట్ టైం, అంటే నాకు ఫస్ట్ టైం నాకు అసలు ఎలా తీయాలో తెలియదు. ప్లేట్ వితౌట్ ఫుడ్ వితౌట్ ప్లేట్ లా ఉంటది అనమాట. అంతే సింపుల్ అది. అంతే. దానికి నాకు అసలు ఫస్ట్ టెన్షన్ పడ్డా. ఓకే. తర్వాత ఏదైతే అది అవుతుందిలే అని నేను దిగిపోయానండి. ఎందుకంటే మనకు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవడం, ఆ మైండ్ సెట్ ఉండాలి చాలా మందికి. చాలా మంది బయట మనం చూస్తూ ఉంటాం. అవునవును. ఏంటంటే డాక్యుమెంటరీ అయితే నేను చేయాలా, నేను థియేటర్కలే వెళ్ళాలనుకుంటున్నాను, నా పేరు వెండితెర మీద చూడాలనుకుంటున్నాను. అది అల్టిమేట్ గోల్ ప్రతి ఫిల్మ్ మేకర్ కి ఉంటది. కానీ దానికి ముందు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు మనం స్టెప్ ఒక్కొక్క స్టెప్ వెళ్తే ఎదగాలనుకుంటాం. సో నాకు ఆ మైండ్ సెట్ లక్కీగా నాకు అది ఉంది. ఏంటంటే ఏది ఇచ్చినా మనం చేయాలి. అలా నేను ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేసా, అవి రిలీజ్ కూడా కానీ చాలా ఉన్నాయి. వెబ్ సిరీస్ చేసా, అవి రిలీజ్ కూడా కాలేదు స్టిల్. బట్ నేను చేసా. ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నౌ డేస్ అనేది. అది మనకి ఎప్పుడు ఏ రోజు ఎలా మారదు తెలియదు. ఆ రోజు నేను అలా ఫిక్స్ అయ్యాను కాబట్టి, ఆ మైండ్ సెట్ అక్కడికి వెళ్ళి షూట్ చేశాను కాబట్టి అది ఆహా దాకా వెళ్ళింది. ఆహాలో ప్లేస్ అయిన తర్వాత ఈ అవార్డు దాకా వచ్చింది. సో దట్ ఈస్ ద formula of success actually. We have to very sincere about what we are doing and very honest. మన ప్రాజెక్ట్ మీద ఎంత సిన్సియర్ గా ఉంటాం అనేది రిజల్ట్ అంత ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఆహా లాంటి పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్ కావాలంటే కొంచెం కష్టమే. అంటే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగిందా, లేదంటే మీరు మా ప్లాట్ఫామ్ కోసం ట్రై చేశారు? మేము యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ ని, ఇప్పుడు ఇలాంటి ఒక సినిమా అనేది ఒక మీడియం, చాలా బిగ్ మీడియం. అవును. దీని ద్వారా మనం ఏది చెప్పినా చాలా అది జనాల్లోకి బాగా వెళ్తుంది. సో దీన్ని మనం యూట్యూబ్ లో పెట్టేస్తే తక్కువ పీపుల్కి వెళ్తుంది. ఒక ఓటీటీ కమర్షియల్ ప్లాట్ఫామ్ లో పెట్టాలనేది మేము ట్రై చేసాం. అప్పుడు సంతోష్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, తన ద్వారా ఆహాలో ఒక కంటెంట్ హెడ్ ని రీచ్ అయ్యాం. ఒక్క పర్సన్ తో మొత్తం మేము దాన్ని ఓకే చేయించుకొని ట్రైలర్ పంపించి ఎవ్రీథింగ్ వాళ్ళకి ఒక డెలివరబుల్స్ ఉంటాయి కదా, దాంట్లో మేము చేంజెస్ చేసి కొన్ని 3 months మళ్ళీ దాని పోస్ట్ రీవర్క్ చేయించి 5 pound మిక్స్ చేయించి వాళ్ళకి ఇచ్చాం. లక్కీలీ మాకు అదేంటంటే డేట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ అండి. ఎందుకంటే ఇలాంటిది మనం ప్లేస్ చేస్తే ఒక డాక్యుమెంటరీ ఫిలిం కి మంచి డేట్ ఉండాలి. లక్కీలీ లాస్ట్ టైం శ్రీరామనవమి April 17th రావడం, అదే రోజు వాళ్ళు ఫిక్స్ చేసి రిలీజ్ చేశారు. అది మాకు అప్పుడు చాలా మోర్ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వెళ్ళింది. అది మోర్ దాన్ 10 million వెళ్ళింది విత్ ఇన్ 1 week. సూపర్. ఒక నాన్ కమర్షియల్ ప్రాజెక్ట్ కదా, అలాంటి దానికి కమర్షియలైజ్ ప్లాట్ఫామ్ యాడ్ అవ్వడం వల్ల దాన్ని చాలా మందికి వెళ్ళింది. మేము ఇది విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి వాళ్ళ ఫాదర్ గారితో మేము పోస్టర్ లాంచ్ చేసాం. సూపర్. రాజ్ కందుకూరి గారు, నేషనల్ అవార్డు విన్నర్ ప్రొడ్యూసర్, పెళ్చూరు ప్రొడ్యూసర్, అతనితో మేము పోస్టర్ లాంచ్ చేసాం. వాళ్ళందరితో ఆల్మోస్ట్ 1 hour మాతో మాట్లాడారు. మన చిరంజీవి స్వామి వీళ్ళందరూ దగ్గరికి వెళ్ళాం. ఆ చిరంజీవి స్వామి ఆశ్రమం పిలిచారు, నాతో మాట్లాడారు. ఆ కాకినాడ వేరే స్వామీజీ దగ్గరికి వెళ్ళాం. చాలా ఆల్మోస్ట్ స్వామీజీలందరినీ కలిసి వాళ్ళందరూ దీన్ని ప్రేస్ చేశారు. బాగా అంటే యంగ్స్టర్ అయి ఉండి ఒక కమర్షియల్ ఒక ఎలాంటివి కాకుండా నువ్వు ఎలా ఎందుకు ఎంచుకున్నావు అని అడిగారు. నాతో 1 hour మాట్లాడారు అందరూ. నాకు అదే డౌట్ వచ్చింది కృష్ణ గారు, ఎలా అంటే ఈ దట్టు ఒక యంగేజ్ లో ఉండేటప్పుడు ఓకే మన ఏజ్ గ్రూప్ పీపుల్ ఆర్ ఇప్పుడు ఏదైతే కొంచెం త్వరగా రీచ్ అవుతుందో దాని మీద ఫోకస్ చేద్దామని చాలా మంది అనుకుంటారు. అఫ్ కోర్స్ దాని మీద వర్కౌట్ చేస్తున్నారు కూడా. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ అను, లేదంటే ఒక కమర్షియల్ ఫిల్మ్ కంప్లీట్ గా, వెబ్ సిరీస్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్ కావచ్చు, ఏదైనా కానీ అలాంటివి చూస్ చేసుకుంటారనమాట. కానీ మీరు దీని మీద వెళ్ళడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటంటే, అయోధ్య అనేది ఇప్పుడు ఖచ్చితంగా రాముడు అంటే ఇష్టపడని హిందూ డివోటీ ఉండరు, హిందువులు అంటే ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా రాముడు
అనే మాట మనకందరికి ఒక ఎమోషన్ నిజంగానే. ఆఫ్ కోర్స్. అందులోనూ అయోధ్య అనేసరికి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అయోధ్య అనేది మన సాంప్రదాయాలకి పుట్టినిల్లు లాంటిది. అవును. అలాగా మాట్లాడుకుంటే అవునండి, మన చరిత్ర అయోధ్య అనేది, అవును. ఒక ఇండియన్ హిస్టరీ అనేది అయోధ్యలో ఇప్పుడు ఉందని చెప్పుకోవచ్చు మనం. అవునండి, అవును. ఎందుకంటే అది చాలా గొడవల మధ్యలో నలిగి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 550 years, more than 500 years జరిగిన ఒక యుద్ధం అది. అవును, ఇప్పుడు రామ అప్పటి మందిరం యుద్ధం కట్టడం. ఎప్పటికైంది. Yeah. అది మనం ఉంటున్న టైంలో అయ్యిందంటే మనం నిజంగా చాలా అదృష్టవంతులం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధ్యలో చాలా మంది జనరేషన్స్ మిస్ అయిపోయి ఉంటారు కదా అవునండి. ఇదంతా That నేను అయోధ్యలో షూట్ చేయడం అదే చెప్తాను కదా. ఆ, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ ప్రౌడ్ అండి. అంటే ఎందుకంటే ఏ ఫిల్మ్ మేకర్ కి రాదండి. అవునవును. యు నేమ్ ఎనీ వన్ 93 years ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కరైనా అయోధ్య గురించి, కాశీల గురించి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ఎవరైనా చేశారా? లేదు లేదు లేదు. ఓల్ బడ్జెట్స్ లేకుండా ఉండవు కదా. అవునవును. అదేంటంటే డైరెక్ట్లీ చూజన్, అంటే మనం ఎంచుకోబడతాం అంతే కొన్ని ప్రాజెక్ట్స్ అయితే. అవునవును. నాకు రియల్లీ నాకు ఇలాంటివి ఏం డాక్యుమెంటరీ చేయాలి నాకు చెప్పిన కదా ఇంటెన్షన్ లేదు, నాకు అసలు ఇష్టం కూడా లేదు ఇనిషియల్ స్టేజ్ లో. ఓకే ఓకే. జస్ట్ నేనంటే అయోధ్య అనగానే ఎవరికైనా మీరు అన్నట్టు ఆ హిందూ ఏదో లోపల మనకు ఉంటారు కదా, ఉంటది. అది బయటకు వచ్చిందేమో, ఇంట్రెస్ట్ చూపించింది టువర్డ్స్ దట్ చేయాలి అనేది. నాకు ఆల్మోస్ట్ నేను రాసుకున్న స్టోరీస్ నుంచి అండి నాకు యూనిక్నెస్ వెరీ వెరీ, నా సబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా చాలా యూనిక్ గా ఉండాలనుకుంటా. బయటకి రిలీజ్ అవ్వాల్సిన ఏ సబ్జెక్ట్ నేను రాసుకుంది అలానే నాకు ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఎవరు చేయలేదు కదా, నిజమే కదా, మనం చేస్తే ఎంత బాగుంటది అనే థాట్ లో నేను ఇన్స్పైర్ అయ్యాను యాక్చువల్ గా. సో అయోధ్యలో షూట్ చేయడం ఎవరు కాదనలేరు, మనకు అది బ్లెస్సింగ్, సో తప్పదు. సో అప్పుడు అలా నాకు ఇన్స్పైర్ అయ్యి నేను ముందుకు వెళ్ళానండి. సో అలా టైంలో నేను వెళ్ళి షూట్ చేసాం మొత్తం అంతా. ఇప్పుడు మీరు మొత్తం అయోధ్యలోనే షూట్ చేశారు. సో డాక్యుమెంటరీ కాబట్టి కంప్లీట్గా మీకు ఒరిజినల్గా కావాలని మీరు షూట్ చేశారు కదా. ఆల్మోస్ట్ 1 week అంతా షూట్ చేశారు. అవునండి, అవును. 1 week షూట్ చేశారు కదా. మీరేమో ఎక్కడి నుంచి మీకు ఆ ప్లేస్ అంతా కంప్లీట్గా అవును, ఫస్ట్ టైం వెళ్ళడం. ఎప్పుడైనా సరే షూటింగ్ టైంలో కానీ ఎప్పుడైనా కొంచెం కష్టంగా అనిపించింది, ఎందుకులే మనం హ్యాండిల్ చేయలేమేమో వెళ్ళిపోదాం అలాగా అనిపించింది అండి. ఎందుకంటే ఛాలెంజెస్ ఆర్ వెరీ బిగ్ అండి. ఎందుకంటే ఒక డేకి మనకి చెప్పా కదా పెద్ద ఎక్విప్మెంట్స్ కాదు, మనకి బర్న్ అవుద్ది లైట్ ఆఫ్టర్నూన్ అయితే. అండ్ మార్నింగ్ 2-3 hours వర్క్ చేసేవాళ్ళం 6 to. మేము వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ మంచు బాగా ఎక్కువ పీక్ టైంలో వెనకాల కనబడదు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కనబడదు. మిట్ట మధ్యాహ్నం వెళ్తే షూటింగ్ టైం కి చాలా తక్కువ టైం ఉంటుంది. మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 2 hours అంతే. ఈ 5 hours మేము కష్టపడ్డాం. అవును. ఆ 5 hours కి ఒక పర్సన్ హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే హెవీ, చాలా క్రౌడ్ అండి, అది ఫుల్ క్రౌడెడ్ ఏరియా అది. అలాంటి ఏరియాకి వెళ్ళి షూట్ చేయాలంటే ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయి, అది నేను చెప్పలేను. అది కంట్రోల్ చేయాలి పబ్లిక్ ని. సో నాకేంటంటే అందులో మళ్ళీ న్యాచురాలిటీ మిస్ అవ్వకూడదు. ఏదో వెనకాల ఫ్రేమ్ అంతా పెట్టేసి వెనకాలంతా బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్ చేసేసి ఫీల్డ్ అంతా క్లియర్ చేసి మేకింగ్ చేయడం నాకు ఇష్టం ఉండదు, న్యాచురాలిటీ పోకూడదు. సో అలానే చాలా ఛాలెంజెస్ అండి. ఆల్మోస్ట్ నేను అసలు నైట్ పడుకునేవాడు కాదు, ఎందుకంటే మార్నింగ్ ఎలా చేయాలి, ఎలా వర్క్ చేయాలి దాని మీద. ఇంకో ఇప్పుడు ఈ ఫ్రేమ్ కాదు ఆ ఫ్రేమ్ ఒక పర్సనే చెప్తారు, ఆ పర్సన్ ని బోర్ కట్టుకునే జనాలకు చెప్పించాలి. అవునవును. ప్లస్ ఆ పర్సన్ కూర్చోబెట్టే స్టడీ ఫ్రేమ్స్ నాకు నచ్చవు. నాకు మేకింగ్ లో స్టడీ ఫ్రేమ్స్ నాకు నచ్చవండి. ప్యాన్ షాట్స్ ఉండాలి, ఆ ఛార్జింగ్ షాట్స్ ఉండాలి, మూమెంట్స్ ఉండాలి. అస్సలు నాకు, ఎందుకంటే నేను ఇన్స్పైర్డ్ బై హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్. నేను చాలా చిన్నప్పటి నుంచి చూడడం వాటి మీద ప్రయోగాలు చేయడం, సో నా షార్ట్ ఫిల్మ్స్ లో అవి చూపించడం, నాకు ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నాకు అలాంటివి నచ్చవు. సో ఆ ఛాలెంజెస్ చాలా నేను ఫేస్ చేసుకుంటేనే షూట్ చేశాను. ఓకే, సూపర్. అంటే నేను కూడా చూసాను కదా, ఇప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, అసలు క్వాలిటీ ఆఫ్ పిక్చర్ చాలా బాగుంది. అదే నాకు బాగా అంతా మెచ్చుకుంది. అదే చాలా బాగుంది. డాక్యుమెంటరీ అంటే ఏదో నార్మల్ గా కాదు, అదే నేను ఒక ఫిల్మీ ఫీలింగ్ తెప్పించడం. అది నేను సక్సెస్ఫుల్ అయ్యానని నేను చాలా మంది చెప్తే నాకు అనిపించింది, ఓకే మనం ఇంకా చేయాలా, ఏదో మిస్ అయింది, ఇంకా బాగా వచ్చుంటే బాగుంది ఫీల్ ప్రతి ఫిల్మ్ మేకర్ ఉంటది. ఒక హ్యూమన్ ఐకి ఏంటంటే ఓన్లీ కలర్స్ అనే కాదు కదా, ఆ ఫ్రేమ్ ఎంత విజిబిలిటీ ఎంత బాగుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మేకింగ్ వైజ్ చాలా అందులో తన డిఓపి ఇస్ వెరీ చాలా సక్సెస్ అయ్యారు ఆ విషయంలో మాత్రం. ఐ పర్సనలీ ఫీల్ చాలా బాగా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే తనకి కొత్త, నాకు కొత్త. అంటే ఒక యంగ్స్టర్స్ ఒక న్యూ టీమ్ ఎందుకు, చాలా మంది ప్రొడ్యూసర్ ఎందుకు న్యూ టీమ్ పెట్టుకుంటారంటే ఇదే మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. అవునవును. తనకి రాదు, నాకు అంటే తెలీదు. ఫస్ట్ టైం ఇలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మేము ఇద్దరు మ్యూచువల్ గా మాట్లాడుకొని, అరే నాకు ఫ్రేమ్ ఎలా కావాలని, అన్న ఎందుకన్నా నేను చేస్తా, అలా నాకు నేను చెప్తే తను ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి చేసేవాడు. అది నాకు బాగా నచ్చింది. కంప్లీట్ వెరీ టెరిఫిక్
సూపర్ టాలెంటెడ్ కెమెరామ్యాన్ తన డిఓపి. అదే అది నేను చెప్తున్నా కదా, నేను పర్సనల్లీ ఫీల్ అయింది ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ టేకింగ్ లో మాత్రం మీరు 100% కాదు కదా ఇంకెక్కువే సక్సెస్ అయ్యారని చెప్పాలి. అదేనండి, కెమెరామ్యాన్ డైరెక్టర్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ లో పనిచేయాలి. నేను ఈ మాట చెప్తే మీరు ఏమనుకుంటారా అని నేను అనలేదు, కానీ అలాగే అనిపించింది నాకు కూడా. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటేనే దట్స్ యువర్ బేబీ. ఆ ఫిల్మ్ అనేది ఒక బేబీ. తను మనది అనుకున్నాడు, నేను మనది అనుకున్నా, అదే ప్రాజెక్ట్ వచ్చింది, దానికి ఇప్పుడు అవార్డు వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఇలా కూర్చొని మాట్లాడుకుంటా. సూపర్. అండ్ ఇలాంటి అవార్డ్స్ చాలా రావాలి, ఖచ్చితంగా మీకు వస్తాయి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే కమర్షియల్ గా కాకుండా ఒకటి ఏదో చేద్దాం, కొత్తగా చేద్దాం, బాగా చేద్దాం నాకు అందుకే టైం పడుతుంది అండి. నాకు ఇప్పుడు 1 year అయిపోయింది. ఎన్నో అనుకున్నాం మేము, ఫిలిమ్స్ చాలా ట్రై చేసాం, ఓటీటీకి పిచ్ చేసాం అని. అంటే ఎప్పుడు మీకు మంచి సబ్జెక్ట్స్ కి ఎప్పుడు టైం పడుతుంది. అవునవును. మంచి మనుషులకి మంచి సబ్జెక్ట్స్ కి సక్సెస్ రావాలన్నా, బయటికి రావాలి, ప్రాజెక్టులు బయటకు రావాలన్నా, మనిషి సక్సెస్ రావాలన్నా ఇట్ విల్ టేక్ మోర్ టైం. షూర్, ఖచ్చితంగా మీ నుంచి ఇంకా ఎలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అని రావాలి, ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి. ఇదంతా పక్కన పెడితే ఒకసారి ఈ సినిమా అండ్ ఈ అవార్డు గురించి పక్కన పెడదాం. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, ఒకసారి మీరు ఎక్కడి నుంచి, మీ ప్రాపర్ ఎక్కడ? నాది నర్సీపట్నం అండి. నర్సీపట్నం, విశాఖ జిల్లా నర్సీపట్నం. నాది అనకాపల్లి జిల్లా అయింది. నాది అక్కడే అండి. అవునా? ఓకే ఓకే, యా నర్సీపట్నం. ఓకే, నర్సీపట్నం. సో నేను నర్సీపట్నం ఆల్మోస్ట్ స్కూలింగ్ అంతా అక్కడే. నా బీటెక్ కాకినాడలో చదువుకున్నా. ఓకే, కాకినాడ కైట్ కాలేజ్ లో చదివా. సో నాకు అక్కడ నుంచి ఈ కళ అనేది స్టార్ట్ అయింది. ఓకే, అక్కడ ఏంటంటే ప్యారడీ సాంగ్స్ రాసేవాడిని. అక్కడ ఏంటంటే రైటర్ గా స్టోరీస్ రాసి షార్ట్ ఫిల్మ్స్ మేకింగ్ చేసేవాళ్ళం. రోటరీ క్లబ్ వాళ్ళు అడిగితే లయన్స్ క్లబ్ వాళ్ళకి షార్ట్ ఫిల్మ్స్ పంపించేవాళ్ళం. నర్సీపట్నం సిటీలోనేనా? సిటీ అండి. ఓకే ఓకే ఓకే. సో అలాగా స్టార్ట్ అయ్యింది. ఒకసారి చంద్రబోస్ గారు వచ్చారు కాలేజ్ కి, ఈవెంట్ కి. చంద్రబోస్ గారు వస్తే అతని మీద గోవిందులు అందరివాడేలో ఒక పాట ఉంటది, ఆ పాట తన మీద రాసా. తన మీద రాస్తే తను వచ్చి పక్కన నుంచి నేను పాడుతున్నా. మాకు అక్కడ ఏంటి చైర్మన్ వాళ్ళు ఫోన్ చేసి సాయి కృష్ణ ఎక్కడున్నాడు, నా పేరు సాయి కృష్ణ, సాయిరామ్ కృష్ణ, ఎక్కడున్నాడు, ప్రతి సెలబ్రిటీకి వెల్కమ్ సాంగ్ నేను చెయ్యాలి కాలేజ్ టైంలో. సో అలా నాకు అక్కడ చంద్రబోస్ గారు పక్కన వచ్చి నా ఆలకించి నన్ను కౌగిలించుకుని అసలు అంటే ఎన్నో పాటలు రాసిన బోస్ ఇతని పాటకి దాసుడయ్యాడు అని మెచ్చుకున్నాడు. సూపర్. సో అలా నాకు చాలా గెస్ట్ అలా షార్ట్ ఫిల్మ్స్ అనేది ఇంట్రెస్ట్ కలిగింది నాకు రైటింగ్స్ మీద. సో 2017-18 నుంచి నేను హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటూ ప్యారలల్ గా షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేశాను. కొన్ని రిలీజ్ అయ్యి కొన్ని రిలీజ్ అవ్వలేదు. ప్యారలల్ గా ఫిల్మ్స్ కి నేను స్క్రిప్ట్స్ రాశాను, గోస్ట్ రైటర్ గా పనిచేశాను, చాలా ఫిల్మ్స్ కి నేను వర్క్ చేశాను. సో అలా నాది ఒక డిఫరెంట్ స్టైల్ అండి. చాలా మంది ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా వెళ్తారు, వాళ్ళది ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్. నాదేంటే ఆ టైప్ కాదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా నేను వర్క్ చేసిన సినిమాలు తక్కువ, దానికన్నా ఎక్కువ నా ఓన్ స్పేస్, నా ఓన్ వరల్డ్ క్రియేట్ చేయడం నాకు ఇంట్రెస్ట్. ఇప్పుడు అలా క్రియేట్ చేసుకుంది ఇదంతా. సో ఎందుకంటే మనకు దాని మీద ఒక పట్టు ఉంటది, మన క్రియేటివిటీ దెబ్బతిందు ఎప్పుడు కూడా. సో అలానే నేను క్రియేట్ చేసుకున్నా ఆల్మోస్ట్. సో అలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు నాకు ఈ సత్యకాశ భార్గవ్ పరిచయం 2019 ఆ టైంలో. సో దెన్ ఐ బీన్ ట్రావెలింగ్ ఆల్మోస్ట్ 4-5 years. సో 2023లో ఇది మేము షూట్ స్టార్ట్ చేసాం. 24లో రిలీజ్ అయింది. ఇప్పుడు 25లో ఇప్పుడు నాకు కమింగ్ ఇప్పుడు నా నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్లీ మాకు 4 awards వచ్చాయి ఇందులో. శ్రీమన్ రామ అని ఒక యానిమేషన్ సిరీస్ కూడా ఇందులో అవార్డు వచ్చింది. బెస్ట్ కాటన్ యానిమేషన్ ఫిల్మ్ అండ్ బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ద యానిమేషన్ ఫిల్మ్ యానిమేషన్ సిరీస్. సో ఇదేంటంటే ఎవ్రీ సండే డిడి నేషనల్ లో ప్రసారం అవుతుంది. దానికి నేను లైన్ ప్రొడ్యూస్ గా వర్క్ చేశా. పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం, దానికి కావాల్సిన డబ్బింగ్, మ్యూజిక్ ఎక్కడెక్కడి నుంచి వస్తే దాన్ని మొత్తం నేను క్వాలిటీ చెక్ చేయడం, ఫైనల్ అవుట్పుట్ బ్రాడ్కాస్ట్ కి ఇవ్వడం. ఓటీటీ కూడా వేవ్స్ అని ఒక ఓటీటీ కూడా ప్రసారం అవుతుంది, స్ట్రీమ్ అవుతుంది. అది గవర్నమెంట్ ఓటీటీ, అది ఫస్ట్ టైం ఇండియా లాంచ్ చేశారు. సో దాంట్లో వర్క్ చేస్తున్నా. అండ్ అదర్ దాన్ ప్రెసెంట్ నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఒక యూట్యూబ్ లోనే ఫస్ట్ ఎవర్ మలేషియాలో షూట్ జరిగిన ఒక వెబ్ సిరీస్ 7 episodes. నేను డైరెక్టర్ దానికి. సో 7 episodes ఆల్మోస్ట్ పోస్ట్ అవుతుంది. ఇంకా ఫైనల్ ఈ మంత్ రిలీజ్ అవుతుంది యూట్యూబ్ లో. అది కాకుండా నాకు నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ ఉంది, అది ముంబైలో షూట్ చేస్తున్నాం. ముంబై బ్యాక్ డ్రాప్, తెలుగు సబ్జెక్ట్, తెలుగు స్టోరీ. సత్యకాశ భార్గవ్ దానికి స్టోరీ రైటర్. ఇది కంప్లీట్ ముంబైని చూపిస్తూ, ముంబైలో మొత్తం ఒక ఫేమస్, ఇంకా డీటెయిల్స్ చెప్పను, ఫేమస్ ఒక డైరెక్టర్ అండ్ కమ్ యాక్టర్, ఒక పెద్ద స్టార్ తో వర్క్ చేశారు. రీసెంట్ ఫిల్మ్ ఒకటి, పెద్ద స్టార్. ఇంకా మీరు సల్మాన్ ఖాన్ ఆ రేంజ్ లో అనుకోండి. అలాంటి ఒక డైరెక్టర్ తో, అండ్ ఈజ్ ఆల్సో యాక్టర్. మరాఠీలో 25 films యాక్ట్ చేశారు, బయోపిక్స్ చేశారు అతను మరాఠీలో.
అలాంటి ఒక యాక్టర్ కమ్ డైరెక్టర్ని నేను మన తెలుగు వాళ్ళకి ఒక ఫ్రెష్ ఫేస్ని నేను చూపించబోతున్నా ఈ సిరీస్తో. ఓ సూపర్. అతను ఒక ఫాదర్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్, ఫాదర్ అండ్ డాటర్ మధ్య స్టోరీ చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఫస్ట్ డ్రాఫ్ట్ అయిపోయింది, రైటింగ్స్ కంప్లీట్ అవుతున్నాయి. జూన్ ఆర్ జూలైలో షూట్ స్టార్ట్ అవుతుంది. ఓకే. కంప్లీట్ ఇన్ ముంబై. మీరు ఇది ఓటీటీకి. ఓకే సూపర్ సూపర్. ఎనీవేస్ అది కూడా రావాలి, ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. మీ పేరు ఫస్ట్ డైరెక్టర్ కృష్ణ అని చూసుకున్న ఫస్ట్ ఫిల్మ్ అంటే మేబీ షార్ట్ ఫిల్మ్ కావచ్చు, లేదంటే వెబ్ సిరీస్ కావచ్చు. ఫస్ట్ అసలు మీరు ఎన్నో చేసి ఉండొచ్చు, బట్ ఫస్ట్ మీ నేమ్ చూసుకున్నది ఏంటి? నేను అలా అంటే డాక్యుమెంటరీకే అనుకుంటాను. ఓ ఓకే. ఎందుకంటే నాకు వేరే చేసినా నాకు అంత ఫీల్ అది షార్ట్ ఫిల్మ్స్ ఏముండదు, యూట్యూబ్ అది కాదు కదా. అంటే ఓటీటీలో మన ప్లేస్ అయింది అంటే అది వేరు కదా. ప్లస్ దానికి పడే కష్టం వేరు, ఓకే, ఆ యూనిక్నెస్ వేరు. ఓకే. సో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ కి నా ఫస్ట్ కృష్ణ ఎస్ రామ అని నా స్క్రీన్ నేమ్ అండి. నా పేరు సాయిరామ్ కృష్ణ, స్క్రీన్ నేమ్ కృష్ణ ఎస్ రామ. ఓకే. సో తర్వాత ఇప్పుడు వెబ్ సిరీస్, ఇది కూడా మలేషియా ఫస్ట్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లోనే ఏ సిరీస్ లేదు, మలేషియాలో షూటింగ్. అది కూడా యూనిక్నెస్. అంటే కాన్ఫిడెన్స్ ఎలా అసలు యూట్యూబ్ కంటెంట్ కోసం అంతవరకు వెళ్ళి షూట్ చేయాలి? నితిన్ కృష్ణ అని ఒక జెమినీ కామెడీ యాంకర్ అండ్ నితిన్ కృష్ణ. ఓకే ఓకే. జెమినీ కామెడీ యాంకర్ అండ్ కమింగ్ యూట్యూబర్ కూడా. ఓకే. తను యాక్చువల్ తనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, తను ప్రొడ్యూస్ చేశారు అండ్ హీఈస్ ద యాక్టర్ ఆల్సో, ద మెయిన్ రోల్. అండ్ ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు ఇందులో. సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం కదా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. ఇప్పుడు బాగా ఇన్ఫ్లుయెన్సర్స్ గా పేరు చెందిన ఒక ముగ్గురు హీరోయిన్లు ఇందులో ఉన్నారు. ఓకే. మొత్తం 4 మధ్య కథ చదువుతుంది. తెలుగులో ఓకే. తెలుగు మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. ఓకే. సో ఈ 4 మొత్తం కథ జరుగుతుంది. ఇది కూడా చాలా బాగుంటది. ఓకే. అది స్టోరీ తంది, నేను జస్ట్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. సో ఇది ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ కి రిలీజ్ అవుతుంది యూట్యూబ్ లో. ఓకే. యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీరు ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ తీయడానికి మీరు ఇష్టపడతారు? ఇప్పుడు నా దగ్గర నా నెక్స్ట్ ఉన్నాయండి. ఇప్పుడు ఇది కాకుండా ఒక ఫాదర్ ఇన్ లా అండ్ అల్లుడు, మామయ్య అల్లుడు అని ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. అది ఒక రామ్ కామ్ టైప్. అది చాలా ట్విస్ట్లు బాగుంటాయి, చాలా డిఫరెంట్ సిరీస్. అది బౌండ్ స్క్రిప్ట్ ఉంది. అది కాకుండా ఒక ఆడిషన్స్ లో జరిగే ఒక టైప్ ఆఫ్ లవ్ స్టోరీ, న్యూ ఇయర్స్ కామెడీ స్టోరీ ఉంది. నాకు బేసిక్ గా థ్రిల్లర్స్ ఇష్టం అండి. అదర్ దాన్ థ్రిల్లర్స్ అంటే నాకు ఎక్కువ ఇష్టం రామ్ కామ్ స్టోరీస్ ఇష్టం. రామ్ కామ్ ఇష్టం నాకు. అది రామ్ కామ్ అంటే ఇష్టం ఉన్న మీరు అయోధ్య మీద డాక్యుమెంటరీ చేశారంటే చాలా మిస్లింక్ అనమాట. అడిగారు సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా, అప్పుడు యూట్యూబ్ కి ఏదో వెళ్ళినప్పుడు అడిగారు, మీరు అలాంటివి ఇష్టం అదే అంటే అది చెప్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ జరిగిందండి. సో అలాగా స్టార్ట్ అయింది. ఓకే ఓకే సూపర్. అంటే ఇప్పుడు మీరు అంటే ఒక యాక్టర్ అవ్వాలంటే ఇన్స్పిరేషన్స్ అంటే చాలా ఎక్కువ పేర్లు కనబడతాయి మామూలుగా. ఎందుకంటే నేను చిరంజీవిని చూసి నేను యాక్టర్ అయ్యాను, లేదంటే బాలకృష్ణ, వెంకటేష్, ఇలా ఎక్కువ మంది ఆప్షన్స్ ఎక్కువ. యాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇన్స్పిరేషన్స్, మన డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా లిమిటెడ్ అనమాట, చాలా తక్కువ. అవునండి. మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? మీ ఫేవరెట్ డైరెక్టర్ రెండు చెప్పండి చాలు. ఇన్స్పిరేషన్ అంటే డైరెక్టర్ గా మాత్రమే చెప్పండి. ఇన్స్పిరేషన్ అంటే నాకు ఫస్ట్ నుంచి త్రివిక్రమ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అచ్చా ఓకే సూపర్. ఎందుకంటే మనకు తెలిసిన దగ్గర నుంచి ఆ ప్రభావం, అతడు సినిమా సబ్జెక్ట్ బేస్డ్ అన్నమాట. రైటింగ్స్ నాకు నచ్చ, తన రైటర్ గా వర్క్ చేసినప్పటి నుంచి. సో నాకు చాలా ఇన్స్పైర్ డైరెక్టర్. అండ్ అంటే ఇంకో పేరు కూడా చెప్పాలి అంటే నర్సీపట్నం తెలియదు ఏం కాదు, గుణశేఖర్ అంటారా? పూరి జగన్నాథ్, గుణశేఖర్ సినిమాలు తెలిసింది. ఖచ్చితంగా వాళ్ళ ద్వారానే మనోళ్ళు రా అన్నట్టు ఉంటది. సో పరశురామ్ గారు అతను. నాకు ఇంకోటి ఏం అడిగారు? అదే అంటే మీకు ఫేవరెట్ అడిగాను, మీ ఇన్స్పిరేషన్ అడిగాను అంతే. నాకు ఇన్స్పిరేషన్ ఈజ్ త్రివిక్రమ్, ఫేవరెట్ ఈజ్ పూరి జగన్నాథ్ వాళ్ళు. ఇప్పుడు ఈ కొత్త డైరెక్టర్స్ లో అయితే నాకు తరుణ్ భాస్కర్. బికాస్ తను ఏంటంటే ఎంత సినిమాలు తీసినా నాకు ఏం నచ్చుతుంది అంటే స్టార్ ను పెట్టాడు. ఇప్పుడు స్టార్ ని చేసే వాళ్ళని ముందు పెట్టుకుంటాడు హీరో. అది నాకు ఇష్టం. అవునవును. నాకేంటంటే స్టార్ తో వర్క్ చేస్తే అది ఎప్పుడు అల్టిమేట్లీ ఉంటదండి. అవునవును. బట్ కొత్త వాళ్ళతో కూడా కంటెంట్ ని మనం ప్రమోట్ చేయగలిగితే ఫిల్మ్ మేకర్ గా సక్సెస్ అయినట్టు. దట్స్ వై హీ గాట్ సక్సెస్. ఓకే. సో తను నాకు బాగా, ఇప్పుడున్న డైరెక్టర్స్ లో తను బాగా ఇష్టం నాకు. సూపర్. సాయిరామ్ కృష్ణ గారు, ముగ్గురు దేవుళ్ళ పేరు మీకు పెట్టారు మీ పేరెంట్స్. సో ముగ్గురు దేవుళ్ళ ఆశీస్సులు మీకు పై ఉండాలి. ఇంకా చాలా చాలా మూవీస్ అన్ని తీయాలి, చాలా బ్లాక్ బస్టర్స్ కొట్టాలి, ఇంకా ఎన్నో అవార్డులు కొట్టాలి, ఇల్లు మొత్తం నిండిపోవాలన్నమాట. తప్పకుండా మీ సక్సెస్ ని చూసి మీరు ప్రతిరోజు ప్రతి క్షణం ఫీల్ అయ్యే రోజు రావాలని ఇంకా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో చూసాం కదా మన గెస్ట్తో ముచ్చట్లు. సో నెక్స్ట్ మరొక గెస్ట్తో మళ్ళీ మేము ముందుంటాను. అంటే దాన్ని కీప్ వాచింగ్. దిస్ యాంకర్ సిద్ధు. బాయ్ బాయ్.